పోలీసు శాఖల పెద్ద కుర్చీ ఏదంటే డీజీపీ పోస్టే. ఎందుకంటే హోంగార్డ్ కాంచి మొదలు పెడితే డిఎస్పీ, ఎస్పీ, ఇంకెంత పెద్ద ఆఫీసర్ అయినా అందరికీ బాసు డీజీపీనే. అగో అసొంటి పెద్ద పోస్టు కించి నిన్న బేస్తారన్నాడు శివధర్ రెడ్డి సారు దిగిపోయిండు. గా కార్యం సుధా పెద్ద పండుగ లెక్క అయింది. అయితే సారు గిట్ల దిగిపోయిండో లేదో కొత్త డీజీపీగా మన సివి ఆనంద్ సారు కుర్చీలకు ఎక్కిండు. ఇక చూడుండ్రి. తెలంగాణ కొత్త డీజీపీగా కుర్చీలకు ఎక్కిండు సివి ఆనంద్ సారు. లకడి కప్పులున్న డీజీపీ ఆఫీసుల బాధ్యతలు తీసుకొని కొన్ని కాగితాల మీద సంతకాలు కింద పెట్టిండు. ఇక ఈ కార్యంలో ఇంటర్లతో పాటు కడమ పోలీస్ పెద్ద అధికారులు సుధా హాజరుపడ్డారు. అయితే సార్ పెద్ద కుర్చీలకు ఎక్కిండు. ఆయనతో కలవకుంటే ఏమనుకుంటాడో అని చెప్పి ఏ పోలీస్ అధికారులు రావద్దు, మీరు ఎవ్వరు రాకపోయినా సరే నేనేమనుకోను, టైం చూసి నేనే వస్తా, అందరిని కలుస్తా అన్నట్లు చెప్పిండట. ఇక ఇదిట్లుంటే డీజీపీ హోదాలో తొలుసూరు మాట్లాడిన ఆనంద్ సారు చాలా ముచ్చట్లు చెప్పిండు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఆఖరి దాకా వచ్చింది. సిట్ అధికారులు చూస్తున్నాగా కేసును మల్లోపాలి అత్తపాత అరుచుకొని ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తామన్నాడు. అట్లనే తెలంగాణ పోలీసులు అంటే దేశంలో ఏక్ నెంబర్ అనే పేరుంది. ఆ పేరుకు ఎవ్వరు తూట్లు పెట్టినా కూడా ఊకునే ముచ్చటే లేదని అవినీతి అధికారులు గట్టిగా సురుకులు పెట్టిండు. అంతేకాదు ఏదన్నా నేరాలు ఘోరాలు అయితే అంటే సీసీ కెమెరాల మీద ఆధారపడుతుర్రు. అవి లేని చోట కేసులను ఎట్ట దశపోయేస్తారు. ఈ కాంచి ఘటన జరిగిన తావులనే ఆ కేసుకు సంబంధించిన ఆధారాలు దొరికేటట్లు అప్డేట్ కావాలి అని పూసగుచ్చిండు. అట్లనే ప్రతి స్టేషన్లో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి. బాధ ఉందని వచ్చిన జనాలను బుగులు పట్టించుడు కాదు, వాళ్ళ తిప్పలార్చుకొని వాళ్ళకు న్యాయం జరిగేటట్లు చూడాలని మాట్లాడిండు. ఈడికే వడవలే గోవధ మీద పోలీసులు చర్యలు తీసుకుంటారు, అట్టిగా లొల్లులు పుట్టించడం మీద గట్టిగా నజరేస్తున్నామని ఇట్లా చాలా ముచ్చట్లే మాట్లాడిండు కొత్త డీజీపీ. ఇక రేపు సారు పనితనం ఇంకెంత స్ట్రిక్ట్ ఉంటుందో ఏమో చూడాలి.